హే మూవీ బఫ్స్, ఈ రోజు రిలీజ్ అయిన డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ రివ్యూ చేద్దాం. ఫస్ట్లీ నేను ఈ మూవీకి వెళ్ళడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇస్ దిస్ మ్యాన్. ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎక్స్‌మెన్ సిరీస్ అండ్ ఎస్పెషలీ వోల్వరిన్ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్సో లోగన్ మూవీ అండ్ ఇట్స్ క్లైమాక్స్ సీన్ అయితే అందరికీ తెలిసిందే. ఇంకా ఆ టైంలో ఇదే హ్యూజ్ జాక్మన్ వోల్వరిన్గా యాక్ట్ చేసే లాస్ట్ మూవీ అని కూడా అన్నారు. బట్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ని బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ టు బీ ఆనెస్ట్, ఈ మధ్యన మార్వెల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సిరీస్ అండ్ మూవీస్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇంకా ప్రతి హీరో క్యారెక్టర్కి ఒక ఉమెన్ ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేయాలి అనే మార్వెల్ వాళ్ళ ఎయిమ్ వల్ల నాకు మార్వెల్ సిరీస్ అండ్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. సో డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ ఆ బోరింగ్ స్టఫ్ ప్యాటర్న్కి బ్రేక్ చెప్పిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కమింగ్ టు ద స్టోరీ, ఎలాగైనా తన ఫ్రెండ్స్ని గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేద్దాం అనుకునే డెడ్పూల్ ఒకవైపు, తన పాస్ట్లో జరిగిన విషయాల వల్ల రిగ్రెట్ అవుతున్న వోల్వరిన్ ఒకవైపు. సో వీళ్ళిద్దరూ కలిసి వరల్డ్ని సేవ్ చేశారా లేదా అనేదే మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్లో టైటిల్ కట్స్ పడేటప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ వర్త్ యువర్ టికెట్ ప్రైస్. ఆల్సో క్లైమాక్స్లో ఫైట్ సీన్ కూడా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ మూవీలో కొన్ని కేమియోస్ ఉంటాయి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అండ్ ఇన్స్టాలో యూట్యూబ్లో ఆ కేమియోస్ తాలూకా స్క్రీన్ షాట్స్ అండ్ వీడియోస్ మీరు చూడకముందే మూవీని చూడడానికి ట్రై చేయండి. టు బీ ఆనెస్ట్, ఫ్యూచర్లో మార్వెల్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏమేమి మూవీస్ రాబోతున్నాయి అనే దానికి ఈ కేమియోస్ నిజంగానే బాగా హెల్ప్ అయ్యాయి. అసలు అన్నెసెసరీగా అనిపించలేదు నాకైతే. ఆల్సో కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషలీ మార్వెల్ మూవీస్ అండ్ ఫాక్స్ స్టూడియోస్ మీద డెడ్పూల్ వేసే జోక్స్ చాలా హిలేరియస్గా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మార్వెల్ వాళ్ళు క్యారెక్టర్ ఆర్క్స్ని చూపించడానికి ట్రై చేశారు, విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. మెయిన్లీ మల్టీవర్స్ అండ్ టైమ్ లైన్స్ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా చూపించారు, విచ్ ఐ లైక్ వెరీ మచ్. అండ్ వోల్వరిన్ అండ్ డెడ్పూల్ని ఒకటే ఫ్రేమ్లో అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కమింగ్ టు ద నెగిటివ్స్, ఈ మధ్యన మార్వెల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సిరీస్ ఆర్ మూవీస్ని ఆడియన్స్ రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ స్టోరీ. అంటే స్టోరీ అండ్ క్యారెక్టర్స్ మీద కాకుండా మెయిన్లీ విఎఫ్ఎక్స్, అన్నెసెసరీ కేమియోస్ అండ్ జోక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అసలు అవసరం ఉన్నా లేకపోయినా మధ్యలో కామెడీ సీన్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ మూవీలో నేను మ్యాక్స్ జోక్స్ని ఎంజాయ్ చేసిన, కొన్ని సీరియస్ ప్లేసెస్లో కామెడీ చాలా అన్నెసెసరీగా అనిపించింది. మనము ఎండ్ గేమ్ మూవీలో లాస్ట్లో కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్ సిగ్నేచర్స్ వచ్చినప్పుడు గొంతు పోయేలా అరిచాం కదా, దానికి వాళ్ళు వేసిన జోక్స్ కాదు, ఇలాంటి సీన్స్ మనకి ఇంకా గుర్తుండడం వల్ల దీస్ ఆర్ ద సీన్స్ విచ్ మేడ్ ది అవెంజర్స్ అవర్ మోస్ట్ లవ్డ్ సూపర్ హీరోస్. సో నెక్స్ట్ వచ్చే మూవీస్లో అన్నెసెసరీ కామెడీ సీన్స్ లేకుండా ఇలాంటి సీన్స్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఆల్సో యాజ్ అ వోల్వరిన్ ఫ్యాన్గా ఆ క్యారెక్టర్ని సీరియస్ మోడ్లో చూద్దాం అనుకున్నా, ఆ నాస్టాలజియా ఫైట్ సీన్స్ని ఎక్స్పెక్ట్ చేసా ఎక్కువగా. బట్ ఆ విషయంలో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. ఫైనలీ మూవీ బఫ్స్ రివ్యూ ఫర్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఇస్ 3.25 స్టార్స్ అండ్ ఎ డీసెంట్ వాచ్. మీకు మార్వెల్ కామిక్స్ గురించి పెద్దగా తెలియకపోయినా, ఆర్ మీరు ఇప్పటివరకు ఎక్స్‌మ్యాన్, డెడ్పూల్ లాంటి మూవీస్ చూడకపోతే, ఐ డోంట్ రికమెండ్ దిస్ మూవీ టు యూ. బట్ మీరు ఒక మార్వెల్ మూవీ ఫ్యాన్ అయితే కనుక మిమ్మల్ని ఈ మూవీ అస్సలు డిసప్పాయింట్ చేయదు. సో ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బఫ్స్.